కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక సినిమా చూడడమే కష్టంగా ఉంది అనుకుంటే శ్రీ విష్ణు నటించిన 2 సినిమాలు ఒకే రోజు తేడాతో వస్తున్నాయి. ఈ నెల 27న మృత్యుంజయ్, 28న విష్ణు విన్యాసం రిలీజ్ అవుతున్నాయి. ఒకవైపు T20 వరల్డ్ కప్, మరోవైపు స్టూడెంట్స్ ఎగ్జామ్స్. జనాలు లేక కరువులో థియేటర్స్ ఉన్న ఈ టైంలో ఒక హీరో నుంచి 2 సినిమాలు వస్తే చూస్తారా? బాలయ్య నటించిన 2 సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లెడు ఒకే రోజు వచ్చినా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చూశారు ఫ్యాన్స్. రాను రాను బాగుందని టాక్ వచ్చిన సినిమా ఆడడమే గగనమైపోయింది. విష్ణు నటించిన 2 సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో రావడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఒకేసారి 2 సినిమాలు వస్తే బాగున్న సినిమాని చూస్తారు, బాగోలేదు అన్న టాక్ వస్తే ఆ సినిమా వైపు కూడా చూడరు. 2 బాగున్నా రెండింటిని ఆదరించే మూడ్లో జనాలు లేరు. ఏదో ఒక సినిమా కిల్ కాక తప్పదు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ నుండి శ్రీ విష్ణును మృత్యుంజయ్ మూవీ బయటపడేసింది. 28నే విష్ణు విన్యాసం రిలీజ్ అవుతోంది. మృత్యుంజయ్ను వాయిదా వేసి మార్చి 6న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. విష్ణు విన్యాసం ఒకటే రిలీజ్ అవుతుందన్నాడు విష్ణు. శ్రీ విష్ణుకు కామెడీ సినిమాలే హిట్ తీసుకొచ్చాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా, సామజవర గమన, సింగిల్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే సక్సెస్ కావడంతో మరొకసారి ఇదే జానర్ తో విష్ణు విన్యాసం అంటూ వస్తున్నాడు. విష్ణు విన్యాసంలో విష్ణుతో నయన్ సారిక జతకట్టగా యధునాథ్ మారుతీరావు దర్శకుడు. పెళ్లి సంబంధం చూడమని ప్రేమించిన అమ్మాయి అడిగితే ఎలా ఉంటుందో టీజర్లో చూపించాడు డైరెక్టర్. మృత్యుంజయ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే విష్ణు విన్యాసం కామెడీ జానర్. మృత్యుంజయ్ తప్పుకోవడంతో 28న థియేటర్స్ లో శ్రీ విష్ణు విన్యాసంకి అడ్డుండదు.